హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది డే 2 ట్రిప్ అనమాట. ఇంతకుముందు మీరు ఫస్ట్ వ్లాగ్ డే 1 ట్రిప్ చూసుంటే మీకు ఇది కంటిన్యూటీ వ్లాగ్ అనమాట. కొంచెం జలుబు చేసింది, ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ గైస్. సో సకలేష్పురాలో అయిపోయింది. ఇప్పుడు మేము ఆన్ ద వే కళాసాకి వెళ్తున్నాము. ఇక్కడ పిల్లలు ఆకలంటే కేఎఫ్సీలో ఆగి కొంచెము వాళ్ళు ఫుడ్ తీసుకున్నారు. ఇంకా పక్కనే పోలార్ బేర్ ఉంటే అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. చాలా చాలా బాగుండింది. బై ద వే నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం గైస్. ఏ ఫ్లేవర్ అయినా ఐస్ క్రీమ్లో బాగా తింటాను. మిడ్ నైట్ 12 అయినా కూడా ఐస్ క్రీమ్ ఇచ్చినా బాగా తినేస్తాను. అట్లుంటుంది నాకు ఐస్ క్రీమ్ అంటే, అంత పిచ్చి. ఇంక ఇక్కడ లోపలంతా ఇట్లా వ్యూ చాలా బాగుండింది. గ్రీనరీ ఫుల్ సెటప్ అంతా బాగుండిందని ఒకసారి షూట్ చేసి పెట్టుకున్నాను. ఇంక అందరికీ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కదా, సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట ఐస్ క్రీమ్స్ కోసము. టడా, హియర్ ఐస్ క్రీమ్స్. లహరిక వాళ్ళైతే మిల్క్ షేక్స్ తీసుకున్నారు, చాక్లెట్ మిల్క్ షేక్స్. ఇది జామున్ సార్బెట్స్ అంట. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామంటే బాగానే ఉంది. కొంచెం పుల్ల పుల్లగా స్వీట్గా అలా బాగుండింది. ఇక్కడ చూసినారా, ఇక్కడ వెదర్ అసలు ఇక్కడ నుంచి చూస్తే అల్టిమేట్. అసలు ట్రిప్ అయితే భలే జరిగింది మాకు. ఇది సిట్అవుట్ ఏరియా గైస్. ఇలా కిచెన్ ఉంటుంది, లెఫ్ట్లో కిచెన్ ఉంటుంది. వెరీ స్పేషియస్, చాలా చాలా బాగుంది. చాలా హైజీన్గా, చాలా క్లీన్గా అసలు. ఇక్కడ ఒక సింక్ ఇచ్చారు, డైనింగ్ టేబుల్ ఉంది, చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఏం తెలుసా, ప్లాస్టిక్ యూజ్ చేయరంట. కావాలంటే గ్లాస్ పెట్టారు. ఇక్కడ ఒక మట్టి కుండ కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న మిర్రర్ ఉంది, రౌండ్ మిర్రర్. ఇది టీవీ యూనిట్. ఇది ఒకటి చిన్న సిట్అవుట్ ఏరియా. మొత్తం విండోస్. ఇక్కడ కూర్చోడానికి మనం కాఫీ, స్నాక్స్ ఏదైనా తినచ్చు, బ్రేక్ఫాస్ట్. ఇది బెడ్. చాలా బాగుంది, వెరీ డీసెంట్ అండ్ వెరీ సింపుల్. చాలా ట్రెడిషనల్గా ఉంది ఇది యాక్చువల్గా. ఇది వచ్చి వాష్రూమ్. వాష్రూమ్ కూడా బాగా స్పేషియస్గా ఉంది. ఇది ఒక చిన్న కబోర్డు. మనకి బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు, కావాలంటే వాడుకోవచ్చు. ఇంక ఇక్కడ రూమ్ అయితే చెక్ ఇన్ చేసేసి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి పైనకైతే వచ్చాము ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. ఇండోర్ గేమ్స్ గోల చూసారు కదా ఇందాక, మాది అలా జరిగింది. చాలా బాగుంది. అంత చిన్న బడ్జెట్ కాస్ట్కి ఇంత మంచి రూము చాలా బాగుండింది. మాకైతే బాగా నచ్చింది. ఇక్కడ యాంటిక్ పీసెస్ అంటే పాత కాలపులో ఉంటాయి కదా, అవన్నీ ఆ కలెక్షన్ అన్నీ అక్కడ పెట్టారనమాట. చాలా బాగుంది. సో ఇది మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఉండింది, ఇక్కడే చేసాం బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ లహరికకి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఏవైనా గేమ్స్ అంటే మహా పిచ్చి, మహా ఇంట్రెస్ట్. అంతా వాళ్ళ డాడీదే వచ్చింది. వాళ్ళ డాడీ కూడా అట్లనే మంచిగా దగ్గరుండి అన్నీ నేర్పిస్తారు. అంటే వీళ్ళు ఆడపిల్లలు కదా, వీళ్ళు అవి నేర్చుకోకూడదు, వీళ్ళు ఇవి నేర్చుకోకూడదు అని ఏమీ లేదు. వీళ్ళు అన్నిట్లో ముందుండాలి అని చెప్పి చాలా ఓపిక్గా, పేషెన్సీగా అన్నీ జాగ్రత్తగా చెప్పిస్తారు. హీఈస్ ద బెస్ట్ డాడ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. మళ్ళీ చందుకి ఏం తెలుసా, చాలా పేషెన్సీ. ఎంత పేషెన్సీ ఉంటుందంటే అన్నీ దగ్గరుండి బాగా చూసుకుంటారు. అంటే పిల్లల్ని బాగా ఓపిక్గా చూసుకుంటారు. అది భలే నచ్చుతుంది నాకు.
Time to check out, guys. Let's go. Saying bye to this room. వీళ్ళిద్దరు చూడండి ఇట్లా ఉంటారు కదా సిబ్లింగ్స్. గర్ల్స్ డే 2 ట్రిప్ కదా ఈరోజు. చెప్పండి మా శ్రీమాత్రే నమః అనుకుంటున్నా. నివృత్తి వేర్ ఆర్ యూ? రా చెప్పు శ్రీమాత్రే నమః. గైస్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. అబ్బా ఎంత బాగుందో, మైండ్ బ్లోయింగ్ కదా లహరి. నివృత్తి చూద్దాం, లెట్స్ గో. Go down and jump in that water. But not in that. Or there it's playing that. Or wait, we go jump and play to that. గైస్ ఇది చూడండి. ఓ మై గాడ్, దిస్ ఇస్ మైండ్ బ్లోయింగ్ వ్యూ. అసలు ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేము ఇంకా కదా లహరిక. ఓ మై గాడ్, ఇక్కడ ఉంటే అసలు ఏమీ గుర్తుకు రాదు, అట్లా ఉంది. Wow, this is so beautiful. అండ్ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏమంటే, మనకి దారి పొడుగుతున్న ఫుల్ జాక్ ఫ్రూట్ అంటే పనసపండు చెట్లు ఎక్కడ చూసినా అవే దారి పొడుగుతూనే ఉంటాయి. ఇక్కడ కూడా కనపడినాయి, బాగా చేతికి అందేలాగా ఉన్నాయి, అసలు అంత బాగున్నాయి ఆ చెట్లు. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ గైస్. ఇక్కడ చూడు, ఇక్కడ ఎన్ని ఉన్నాయో. మొత్తం జాక్ ఫ్రూట్లే అసలు. ఇక్కడ చూడు, గుత్తులు ఉన్నాయి బాగా. ఓ మై గాడ్, మీకు ఎవరికన్నా ఇష్టం ఉంటే ఇక్కడికి రండి, బాగా ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. అసలు చెట్టుకు అన్నీ ఇంకా అవే ఉన్నాయి. చూడు చందు, ఇక్కడ చూడు ఎన్ని గుత్తలు ఉన్నాయి అసలు. చూడు, ఒక్కొక్కసారి ఇక్కడ ఎవరు కోసుకోకపోతే రాలిపోతాయి కూడా, పాపం కిందికి పడిపోతాయి. అదంతా పోయింది అక్కడ. అక్కడ బాగా తీసుకొని అందుతాయి కూడా. చాలా చాలా బాగుంది, ఎంత బాగుందో తెలుసా ఇక్కడ కదా నివృత్తి. ఇక్కడే ఉందామా మనము? we can stay here. It's so like బెంగళూరు వద్దు కదా. అంబతీర్థ అని ఒకటి ఉంది. నెక్స్ట్ ఎక్కడికి? ఇక్కడ నుంచి falls. అంబాతీర్థ అదేం ఫాల్సా? వాటర్ ఫాల్స్ అంట అంబాతీర్థ. మేము యాక్చువల్గా ఇక్కడ రావడానికి రీజన్ సురమణ్య ఫాల్స్కి వెళ్దామని అనుకున్నాం, బట్ మేము అక్కడ సురమణ్య ఫాల్స్ వెళ్ళాలనుకున్నాం. సో అక్కడ వెళ్ళాము, జస్ట్ అందుకే మేము ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వచ్చాము. ఇక్కడ కలసాలో ఉన్నాం మేము ఇప్పుడు. చాలా బాగుంది ఇక్కడ, చాలా బాగున్నాయి. ఎక్కువ మనకు కనిపించేది ఇక్కడ ఏమంటే కొబ్బరి చెట్లు, ఈ జాక్ ఫ్రూట్ అంటే పనసపండు. ఫోటోస్ కూడా తీసుకున్నాము గైస్, బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి గైస్. ఇక్కడ అన్ని తమలపాకు చెట్లు, మొత్తం ఎక్కువ తమలపాకు చెట్లు, మళ్ళీ హైబిస్కస్ కూడా, మందారపు చెట్లు ఎక్కువ కనిపించేది ఇక్కడ ఈ సైడ్. లవ్లీ అసలు. ಭಯಂಕರ ಇದೆ, ನಿನ್ನೆ ಮಳೆ ಬಂದಿದೆ ರಾತ್ರಿ ಫುಲ್ಲು, ಭಯಂಕರ ಇದೆ. ಈ ಹುಲ್ಲು ಹುಲ್ಲಿಗೆ ತೇವಲ್ವಾ, ಅಲ್ಲಿ ಅದರೊಳಗಡೆ
అయిపోతుంది. ఫుల్ వేడి ఉంది, బాగా వేడి ఉంది. ఇక్కడ ఏమి ఉండదు అనుకుంటే బాగా వేడి ఉంది కదా గైస్. చూడు నేను చిన్నపిల్లలాగా ఏం తెచ్చుకున్నాను. లేస్ 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 తెచ్చుకున్నాను. నేను కూడా మీరు తినచ్చు. నేను చూడు ఎట్లా తెచ్చుకున్నాను చిన్నపిల్లలాగా. ఇదో చందు చూడు ఫుల్ తడిచిపోయినాడు. అన్న స్టార్ట్ చేయడం వెళ్దాం. ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళబోయేది సుర్మనే ఫాల్స్. అక్కడ కొంచెం వాటర్ ఏమో ఉందంట. ఇప్పుడు వర్షం వచ్చి ఉంటుంది, వెళ్ళండి అని చెప్పారు ఇక్కడ. సో అందుకే మేము అక్కడికి వెళ్తాం. చిప్స్ తినుకుంటే వెళ్దాం. ఓకే గైస్, సీ యు ఇన్ సుర్మనే ఫాల్స్. మా ఈ పక్క చూడు. Guys, look at this. ఇటు పక్క చూపి, లెఫ్ట్ సైడ్. అంటే మట్టి కింద ఎర్ర మట్టి ఉంటుంది, అందుకే వాటర్ ఎర్రగా ఉంటాయి. లెట్స్ గో డాడీ, లెట్స్ గో. అటు పక్క చూడు, లుక్ అప్. గర్ల్స్ లుక్ హియర్. హలో లుక్ అప్. మామూలుగా ఎంజాయ్ చేయటం లేదు. బ్యూటిఫుల్. చాలా బాగుంది, చాలా బాగుంది. మమ్మీ ఈ పక్క చూడు. లవ్లీ లవ్లీ లవ్లీ. అసలు ఎక్కడ ఎటువైపు చూడాలో కూడా అర్థం అవ్వట్లేదు, అంత బాగుంది ఇది. లెఫ్ట్ రైట్ స్ట్రైట్ బ్యాక్ అంత బాగుంది. ఈ పక్క చూడు. తొందర చూడు పైన. ఓ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. మనలాగే వీళ్ళు కూడా కొన్ని వెహికల్స్ పోతున్నాయి. ఇక్కడ చూడండి గైస్ ఎట్లుందో. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఇప్పుడు ఇట్లా ఉంది చూడండి వే. ఫుల్ స్లోప్ లోపలికి ఉంది ఫాల్స్ బాగా. ఇది ఒక అడ్వెంచరస్ అని చెప్పాల. ఫుల్ స్లోప్లో ఉంది అసలు ఫాల్స్. రాంగ్ రూట్లో వచ్చేసినాం. అక్కడ బాగా చెప్తున్నా వే టు ఫాల్స్ ఉంది చందు, వే టు ఫాల్స్ ఉంది చందు అని. ఇందో ఏం చేసినాడు, వాళ్ళు ఎవరో వస్తుంటే వాళ్ళు బ్లైండ్గా ఫాలో అయ్యి వచ్చేసినాడు కిందకి. ఒక 1 కిలోమీటర్ వరకు మేము లోపలికి వచ్చినాం, అందుకే మళ్ళీ వాపస్ వెళ్తున్నాం. ఇప్పుడు కరెక్ట్ వేలో వస్తున్నాం. ఇంకా ఎంత లోపలికి ఉందో చూడాలైతే. చాలా బాగుంది గైస్. కొంచెం నేరో రోడ్స్ అవి ఉన్నాయి, కొంచెం రూట్స్ కొంచెం అటు ఇటు. వచ్చేది రాంగ్ రూట్లో వచ్చినాం కదా. చిన్న స్ట్రీమ్ గైస్ ఇక్కడ. అమ్మో ఇప్పుడు ఇట్లా ఎక్కాలంట. ట్రెక్కింగ్ లాగా ఉంది ఇది. స్మెల్ ఎంత బాగుంది, మట్టి స్మెల్. చూడు సౌండ్లు చూడండి. ఇదేదో ట్రెక్కింగ్ అన్నట్టుంది. వావ్, ఐ లైక్ మై క్లోత్స్, ఇట్స్ సో గుడ్. మంచి పని చేసిన షార్ట్స్ వేసుకొని. అవును, కనబడుతున్నా. చూడు నాకేమో కాంప్లిమెంట్ ఇచ్చినారు గైస్. జాగ్రత్తగా మెల్లింగ్ దిగ. నాకు ఎక్కడైనా ట్రిప్స్కి వస్తే నా ఫేసే చేంజ్ అయిపోతుంది అసలు. మెల్లిగా నువ్వే ఎక్కువ స్లిప్ అవుతావు ఇక్కడ. స్లోగా మెల్లిగా అయినా పర్వాలేదు, ఎంతసేపు అనేది. అవును, ఇది లిటరల్లీ పామున్నట్టే ఉంది షేపు. చాలా లోపలికి పోవాలి గైస్ ఇక్కడ. ఇది ఒక అడ్వెంచర్. పిల్లలకి ఇట్లా ఇదే వచ్చిండేదారు. చూద్దాం పదండి. చాలా లోపలికి ఉంది ఇది, పోతా అంటే వస్తుంది. దొరికిందేమో లారికాకు, నరుస్తుంది. భలే ఉంది, భలే ఉంది ఇది.
ఇంకా కిందకా? పోదాం. ఇంకా కిందికి పోవాలంట. బట్ బాగుంది అసలు. మొత్తం చుట్టూ చెట్లు, చిన్న వే ఉంది. ఆ వేలో నుంచి నడుచుకుంటూ పోవాలి మనము కిందకి. చలో. అమ్మో, నేను కొంచెం పైన వీడియో తీస్తాను గైస్. చూపిస్తాను చూడు ఎట్లుందో. అంతా నడుచుకుంటూ పోవాల. అమ్మో గైస్, ఇప్పుడు మేము పెద్ద అడ్వెంచర్ చేసి వచ్చినాము కదా చందు. లారికా నీది ఎట్లుండే ఎక్స్పీరియన్స్? ఓన్లీ జస్ట్ 20 minutes, 10 minutes, 20 minutes ఉన్నాం అంతే. ఏమి వేడి అక్కడ, గాలి లేదు. బ్లడ్ సకర్స్, చిన్న చిన్న పురుగులు అవి. అసలు మనకి ఎక్కినట్లు కొరుకుతున్నట్లు కూడా ఏమి సెన్సేషన్ అనిపించదు, కానీ బాగా మన బాడీలో బ్లడ్ అంతా సక్ చేస్తూ ఉంటాయి. చందుకి 2 కుట్టినాయి, నాకు ఒకటి ఎక్కింది తెలుసా, ప్యాంట్ లోపలికి ఎక్కింది బాగా. అసలు ఎక్కినట్టు కూడా అది ఏం సెన్సేషన్ అనిపించదు. ఇంత పొడువి జలగలు అంటాం కదా, అవి కూడా కాదు, ఇంకా చాలా చిన్నగా సన్నగా ఉన్నాయి అవి. వీళ్ళంతా ఫుల్ చెమటలు పట్టిపోయినారు లారికా నీది కదా. ఓ మై గాడ్, నాకైతే లోపల వేడి బీభత్సంగా ఉంది. చందు నీ చెమట చూపి. ఫస్టే చందుకి చెమట. అట్లే ఇక్కడ మళ్ళీ ఎన్ని చెట్లు ఉన్నాయో, అసలు గాలి లేదు. ఏమో ఇది మళ్ళీ డాడీకే పాపం 2 కుట్టినాయి. ఇంతకుముందు మేము కున్నూరు పోయినప్పుడు కూడా నివృత్తికి చందుకి ఇద్దరికి కుట్టినాయి. అవును, అవేమంటే హార్మ్ఫుల్ కావు, కానీ బ్లడ్ మొత్తం పీల్చేస్తాయి అవి. అమ్మో, చాలా డేంజర్ అవి. అసలు మనకు స్పర్శ కూడా ఉండదు, అది ఎక్కుతాంది కుడుతాంది అనేది కూడా కదా. నీకు ఎట్లా చందు, ఏం ఎక్స్పీరియన్స్ అది? ఎప్పుడు ఎక్కినాయేమో మామూలుగా ఫస్ట్ కుట్టినప్పుడు లైట్గా ఏదో పెయిన్ అన్నట్లు అనిపిస్తుంది, చూస్తే ఉంటుంది అది, అప్పుడే చూసేసుకోవాలి. అందుకే ఆమె మేము చిప్స్ స్నాక్స్ కొనుక్కున్నప్పుడు తను చెప్పింది, అక్కడ పురుగులు ఉంటాయి, మీరు షాంపూ అది పెట్టుకొని పోండి అని. ఇంక ఇక్కడ షాంపూ ఎక్కడ ఉంటుంది? ఇంకా నయం లహరిక ఆడతాను, నేను వాటర్ ఫాల్స్లో ఆడతాను అని చెప్పింది. ఈ కంగారులో నేను సీట్ బెల్ట్ వేసుకోవడం కూడా మర్చిపోయినాను. ఇదొక ఎక్స్పీరియన్స్. అమ్మో, ప్లేస్ ఏం చాలా బాగుంది. అంటే వాటర్ తక్కువ ఉన్నాయి కొంచెం, ఇంకా వాళ్ళు చెప్పినారు కొంచెం వాటర్ తక్కువ ఉంది, వర్షాలు లేవు. ఇంకా వర్షం వచ్చేటప్పుడు వస్తే ఇంకా చాలా ఇది రోడ్లు చాలా బురదలాగా ఉంటుంది. ఇంకా ఎప్పుడన్నా నయం కొంచెం డ్రైగా ఉంది. బట్ ఇదేమంటే చాలా నేరో రోడ్స్, బాగా చుట్టూ చెట్లు ఉన్నాయి, అదే బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే మేము కలాస నుంచి హొర్నాడుకి వచ్చాము. అక్కడ కలాస నుంచి చాలా దగ్గర. సో మీరు కలాసకి వెళ్తే అటువైపు కానీ హొర్నాడు కూడా కవర్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, అమ్మవారి టెంపుల్, అన్నపూర్ణాదేవి టెంపుల్ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ భోంచేసి ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట. రష్ అయితే చాలా ఉండింది గైస్, ఆ రోజు సండే. సో అందువల్లనేమో చాలా రష్ ఉండింది, క్రౌడ్ బాగా ఉండింది టెంపుల్లో. చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా ఇక్కడ. సో దర్శనం అయిపోయిన తర్వాత మరి మేము భోజనానికి వెళ్ళి అక్కడ భోంచేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. అక్కడ టెంపుల్ దగ్గర ఇది పంతులకి ఏమో అనుకుంటాను, ఇది క్యూట్ హౌసెస్. ఈవినింగ్ ఇప్పుడు ఎంత చెంద టైము? 5 అప్పుడే 5 అయిందా? హొర్నాడుకి వెళ్ళి అక్కడ అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకొని అక్కడ భోంచేసి ఇప్పుడు మేము చిక్మంగళూరుకి బయలుదేరాము. ఇందాక టెంపుల్కి పోయినప్పుడు చాలా పెద్ద స్టోరీ జరిగింది. మేము అక్కడ ఫాల్స్కి పోయినామని చెప్పినాం కదా. సాయంత్రం 6:30 అట్లా అయింది. ఇప్పుడు చల్లగా ఉంది బాగా, కొంతసేపు వర్షం పడింది. లహరిక అయితే పాపం పడుకుంది, తనకి కడుపులో తిప్పుతూ ఉందంట. నివృత్తి కూడా, ఇద్దరికి అట్లే ఉంటుంది. కార్ జర్నీ చేసినప్పుడల్లా వీళ్ళకి ఇదే ప్రాబ్లం పాపం. మళ్ళీ ఇట్లా ఘాట్ సెక్షన్లో అయితే కొంతమందికి అట్లా అనిపిస్తుంది కదా. సో వీళ్ళిద్దరికీ ఆ ప్రాబ్లం ఉంది.
చెప్తున్నారు మేము రాము నెక్స్ట్ టైం నుంచి మీరే వెళ్ళండి మమ్మీ డాడీ. వాళ్ళ బాధ వాళ్ళది. అంతకుముందు ఫస్ట్ వామిటింగ్స్ అయ్యేవి, ఇప్పుడు ఆ వామిటింగ్ ప్రాబ్లం లేదు. కానీ ఇట్లా కడుపు తిప్పడం అనేది పాపం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందేమో, అందుకే లహరిక పడుకొనేసింది. అసలు ఇప్పుడు ఇక్కడ ఉండే ప్లేసెస్ చూస్తుంటే ఎంత బాగున్నాయో తెలుసా. అసలు మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం, అట్లుంది ఇక్కడ. అంత బాగుంది, చాలా చాలా బాగుంది. వెదర్ చూస్తే ఏమంటారు మీరు, అసలు ఇక్కడ కెమెరాలో మనకు అంత తెలీదు, రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది కదా చందు. నేచర్ లవర్స్ ఇట్లా వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు రావచ్చు, డెఫినెట్లీ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇది చిక్మంగళూరుకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకోటి ఏం తెలుసా, నాకు చందుకి బాగా ఇష్టం ఇట్లా నేచర్, మ్యూజిక్. మా ఇద్దరివి కొంచెం టేస్ట్లు మ్యాచ్ అవుతాయి కదా చందు. మరి ఇంకొకటి ఏమంటే వినే పాటే వినేది. ఏదైనా ఒక పాట నచ్చింది అనుకో, లిరిక్స్ బాగుందంటే ఇంకా పాటనే ఇంకొక 10 times 20 times వింటూనే ఉంటామన్నమాట. మాకు బోర్ కొట్టదు. ఇప్పుడు ట్రిప్లో వచ్చేటప్పుడు ఒక పాట విన్నామన్నమాట. ఏం పాట అది? పాట పేరు కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ, వానమబ్బులాంటి వాటం నీదయా. ఆ పాట విన్నాము. ఇంకా చూసుకో ఒక 10 times పెట్టింటాం మేము కదా, ఇంకా ఎక్కువ పెట్టినామంట. బాబా బాగుంది, చాలా బాగుంది. చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది, చాలా బాగుంది. అవును, నేను ఇందాక ఒక స్టోరీ చెప్తానన్నాను కదా, అది మర్చిపోయాను చూడు. అదే ఎక్కడికి మనం వెళ్ళింది, ఆ ఫాల్స్కి పోయినప్పుడు అదేదో జలగలాగా అని చెప్తుంది కదా, అది నా ప్యాంట్లోకి ఎక్కింది బాగా. నాకు అస్సలు స్పర్శనే తెలియలేదు. ఎంతసేపు అయిందో అదేమో కుట్టి బ్లడ్ మాత్రం వస్తూనే ఉంది. అక్కడికి భోజనానికి వెళ్ళినప్పుడు నాకు తడి అవుతుంది అని చెప్తూనే ఉన్నాను చందుకి. ఏమన్నా ఇట్లా వాటర్ ఏమన్నా అయింటుందిలే అని అట్లా అనుకున్నాము కదా. మళ్ళీ బాగా కొంచెం ప్యాంట్ అంతా ఇట్లా పైకి అని చూస్తే, జీన్స్ లోపల అది చూస్తే పైకి రావటం లేదు. కొంచెం బాగా ఇట్లా పైకి అని ఇట్లా చూస్తే బాగా బ్లడ్ వస్తుంది. అమ్మో ఏదో బ్లడ్ ఉందని చెప్పి మళ్ళీ పాపము అక్కడ ఇన్స్టెంట్గా ఒక రూమ్ ఉంటే వెళ్ళి అడిగితే వాళ్ళు మేము ఇవ్వము, ఇప్పుడు 1 hourకి అట్లా ఇవ్వము అని అంటున్నారు. సరేలే అని చెప్పి ఇప్పుడు ఎట్లా నేను చూసుకోవడం, అది లోపల ఉందో లేదో ఆ పురుగు అని చెప్పి, అందుకే మళ్ళీ ఇంకొక రూమ్ తీసుకొని పాపం చందు రూమ్లో పోయి చెక్ చేసుకుంటే బాగా బ్లీడింగ్ వస్తుంది. కానీ అది పురుగు మాత్రం కనపడడం లేదు. అది ఎక్కడుందో ఏమో, నాకైతే డౌట్ అదేమన్నా లోపలికి పోయిందేమో, స్కిన్ లోపలికి పోయిందేమో అని భయం. అదొకటి. మళ్ళీ పోయి లహరిక చందు ఇద్దరు పోయి డెటాల్ కొంచెం కాటన్ తీసుకొచ్చినారు. అది పెడితే అప్పుడు బ్లీడింగ్ స్టాప్ అయింది. ఒక చిన్న ప్లాస్టర్ వేసి పెట్టుకున్నాను. చాలా డేంజర్ అప్పో. ఇక్కడ ఏందో బాగా పోయేద్దామని అనుకుంటే కొంచెం సేపు ఒక 1/2 hour 45 minutes నాకు అదే లోపల తిరుగుతూ ఉండింది. ఏమో ఉందేమో, నా స్కిన్లోకి పోయిందేమో, లోపల తిరుగుతూ ఉంటుందేమో, నాదేమన్నా చేస్తుందేమో కాలు అని ఓ పెద్ద భయం. మళ్ళీ వాళ్ళు అక్కడ మెడికల్ షాప్కి వెళ్ళినారు కదా, అక్కడ వెళ్ళి వాళ్ళని ఎవరినో అడిగితే ఏం లేదు, అట్లా అది పడిపోయి ఉంటుంది, కుట్టి కింద పడిపోయి ఉంటుంది, ఆ బ్లీడింగ్ స్టాప్ అవ్వదు, వస్తూనే ఉంటుంది. కొంచెం ఏమైనా పసుపు కానీ, ఇంతకుముందు కున్నూరుకి పోయినప్పుడు సేమ్ ఇట్లే అయింది చందుకి నివృత్తికి. అప్పుడు వాళ్ళు పసుపు పెట్టుకున్నారు, బ్లీడింగ్ స్టాప్ అయింది. నాకు ఇక్కడ లేదు కదా పసుపు, సో అందుకే కాటన్ మళ్ళీ డెటాల్ తీసుకొచ్చారు. బై ద వే గైస్, నేను ఈ ముక్క కుట్టించుకున్నాను, బాగుంది కదా. మళ్ళీ ఇక్కడ సెకండ్ టాప్స్
ఈ చెవుకి ఈ చెవుకి. బాగుంది కదా. ఇప్పటి నుంచో కుట్టించుకోవాలని 1 మంత్ అవుతుంది కుట్టించుకొని. ఒకేసారి ముక్కు, ఒక 2 చెవులు, 2 ఒక్కటే షార్ట్లో చేసేసుకున్నాను. కానీ ఏం పెయిన్ అవ్వలేదు, అంతగా ఏం పెయిన్ అవ్వలేదు. మీరు ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే కుట్టించుకోండి, బాగుంటుంది. 6:30 అట్లా అవుతుంది అనుకుంటాను. బాగా చీకటి అయిపోయింది, కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది. హాయిగా ప్రశాంతంగా. ఈ టైం అయ్యేసరికి డిఫరెంట్ సౌండ్స్, అన్ని యానిమల్ సౌండ్స్ కదా. బర్డ్స్ అన్ని, ఫ్రాగ్ అన్ని లోపల ఏమేమో ఉంటాయి కదా ఫారెస్ట్లో, అవన్నీ బాగా సౌండ్ చేస్తూ డిఫరెంట్ సౌండ్స్ భలే ఉన్నాయి. సో ఇక్కడ చిక్మంగళూరుకి రీచ్ అయ్యాము. అక్కడ మళ్ళీ వాళ్ళు ఆకలి అంటే మరి ఇంకా చికెన్ తీసుకున్నామన్నమాట కేఎఫ్సీలో. వాళ్ళకి ఇది చికెన్ అంటే కేఎఫ్సీలో చాలా ఇష్టము. ఇది ఒకటే కొంచెం ఇష్టంగా తింటారు బయట. అక్కని తెలియ పట్టుకొని ఇంకా కొంతసేపు అయినాక అదే ఓపెన్ అవుతుంది. ఇందాక చిన్న వాటర్ ఫాల్స్ ఉండింది, ఆడుకొని వచ్చాము అక్కడ. అసలు రావాలనే అనిపించలేదు కదా నీకు నివృత్తి? నీకు రావాలని అనిపించిందా? నీకు లహరి నీకు కూడా అనిపించలేదా? ఏం మాట్లాడుతున్నావు? నీళ్ళ దగ్గర నుంచి మా అక్కడ బాగుంది కదా, చిన్న వాటర్ ఫాల్. అక్కడ నుంచి రావాలనిపించింది, కానీ ఈ బట్టలతో స్విమ్ సూట్ కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, బాగా వాటర్. అది ఇదేనా టాపెస్ట్? ఇప్పుడు మనం ఉండేది ములాయనగిరి కదా, చిన్న ములాయనగిరి పీక్ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి అంతా కనిపిస్తుందంట. ఒకసారి చూపిస్తాను దిగిన తర్వాత. ఇక్కడ పార్కింగ్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫుల్ క్రౌడ్. వీక్ డే అయినా కూడా క్రౌడ్. మేము నార్మల్గా ఉండరేమో, ఈరోజు మండే కదా అని అనుకున్నాము, బట్ చాలానే ఉన్నారు జనం కదా లహరి. మమ్మీ ఈరోజు రెయిన్బో అవుతుంది. ఈరోజా చూద్దామా? డ్రాప్లెట్స్ సన్లైట్. ఓకే, ఏమైనా కనిపిస్తుందేమో చూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.